తెలంగాణ డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే డిఎడ్ కోర్సెస్ చేసే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఈ పాస్ ద్వారా ఎంత వస్తుంది, సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ డిఎడ్ కోర్సెస్ వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత చేసే వాళ్ళు ఉంటారు, డిగ్రీ తర్వాత చేసే వాళ్ళు ఉంటారు, పీజీ తర్వాత చేసే వాళ్ళు ఉంటారు, బీఎడ్ తర్వాత చేసే వాళ్ళు ఉంటారు. సో చాలా స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటాయి, అంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, నాకు బీఎడ్లో వచ్చింది పీజీలో రాలేదు, మరి ఇప్పుడు చేస్తే వస్తుందా, నేను డిగ్రీ అయిపోయింది డిగ్రీ తర్వాత నాకు ఇప్పుడు డిఎడ్ చేస్తే వస్తుందా. సో ఇలా అందరూ టైప్ ఆఫ్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారు. సో మెయిన్గా అన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లారిఫై చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు స్కాలర్షిప్స్ వస్తాయా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా మీకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో కొందరు 35 ఏజ్ 40 ఏజ్లో కూడా చేస్తారు, కానీ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఆ ఏజ్ వితిన్లో మీరు డిఎడ్ చేస్తేనే స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా వినండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నేను అసలు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అది చెప్తాను ఫస్ట్. సో ఎవరైతే డిఎడ్ కోర్స్ చేస్తున్నారో మనకు ఇయర్లీ మనకు 2 టైప్స్గా వాళ్ళు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టీఎఫ్ అంటారు, సెకండ్ వచ్చేసి ఎంటీఎఫ్ అంటారు. సో ఈ ఆర్టీఎఫ్లో మనకు 12,500 రూపీస్ పర్ మంత్ ఇస్తారు. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు, బీసీ వాళ్ళు కావచ్చు, మైనారిటీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు. సో ఇయర్లీ 12,500 రూపీస్ మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, అంటే గవర్నమెంట్ వాళ్ళు మన ఫీజుని పే చేస్తారు. ఇది ఆర్టీఎఫ్ కింద ఇయర్లీ. నెక్స్ట్ ఎంటీఎఫ్ కింద ఒక 3,000 to 5,000, అంటే ఎంత ఇవ్వచ్చు, ఒక ఇయర్లో 3,500 ఇవ్వచ్చు, ఒక ఇయర్లో 3,300, 4,000, అంటే అక్కడ ఉండే ఫండ్స్ బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ 12,500 అయితే కాన్స్టెంట్, ఇయర్కి 12,500. ఏదైతే ఎంటీఎఫ్లో 3,000 to 5,000 వాళ్ళ ఇయర్ బట్టి చేంజ్ అవుతుంది. కాబట్టి ఇవి రెండు కలిపి అప్రాక్సిమేట్లీగా మనకు 15,000 to 16,000 ఇయర్కి వస్తుంది. అంటే మనము మినిమం వాల్యూ వేసుకుందాం 15,000. సో ఈ 15,000 ఇయర్కి వస్తుంది. మనకు డిఎడ్ 2 ఇయర్స్ కోర్స్ కాబట్టి 2 ఇయర్స్కి 30,000, అంటే ఒక 30,000 నుంచి 32,000 or 33,000 ఈ గ్యాప్లో మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో అందులోనే మనము ఎవరైతే గవర్నమెంట్ హాస్టళ్ళల్లో ఉంటారు, కొందరు డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు జాయిన్ అవుతారు కదా. సో ఈ ఏవైతే ఎంటీఎఫ్ కింద 3,500 ఉంటాయో అవి మీకు డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ 12,500 ఉంటుందో అది మీకు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇస్తుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పర్ ఇయర్కి మీకు 15,000 to 16,000 ఇస్తారు. ఓవరాల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 ఇయర్స్కి కలిపి మనకు 30,000 to 33,000 మనకు ఈ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. ఇది మనకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. సో వ్యాలిడ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఓసీ క్యాండిడేట్స్కి కావచ్చు, ఎవరికైతే మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేయని వాళ్ళకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రావండి. సో ఇవి మనకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి. సో ఇప్పుడు చాలా స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటుంది. సో దానికన్నా ముందు ఏజ్ ఫ్యాక్టర్ కూడా చెప్తా. ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్, తర్వాత కోర్సెస్ గురించి చెప్తా. సో ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు ఈ డిఎడ్ కోర్స్ చేయాలంటే మీకు ఎవరైతే ఈబీసీ మైనారిటీస్ అంటే ముస్లిం మైనారిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేసి 25 ఇయర్స్ ఆర్ బిలో మీరు ఆ డిఎడ్ కోర్స్ చేస్తేనే మీకు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ పాస్ నుంచి వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే 25 ఏజ్ తర్వాత మీరు చేస్తే రాదండి. సో ఇది ఫస్ట్ పాయింట్. ఈబీసీ మైనారిటీ వాళ్ళకు అండ్ డిసేబుల్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు కొందరు. సో వాళ్ళకు కూడా 25 ఏజ్ ఉంది యాజ్ పర్ తెలంగాణ ఈ పాస్ ప్రకారంగా. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మ్యాక్సిమం ఏజ్ 29 ఇయర్స్. సో మీరు 29 ఏజ్ ఆర్ బిలో 25, 26, 27, 28 ఎప్పుడు చేసినా మీకు వచ్చేస్తుంది. మనకు ఏదైతే ఈ పాస్ ద్వారా వచ్చేదో మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ 33,000 పర్ 2 ఇయర్స్కి వచ్చేస్తుంది. కానీ 29 తర్వాత మీరు డిఎడ్ చేస్తా అంటే మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈ స్కాలర్షిప్స్ రావు. సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మొత్తం 29 మ్యాక్సిమం ఏజ్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకు వచ్చేస్తుంది. 30, 31, 35 ఏజ్ వాళ్ళకు మీరు జాయిన్ అయితే ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీరు ఓన్గా కోర్స్ ఫీజు పే చేయాలి. అదే మీరు మైనారిటీ వాళ్ళు ఉంటే మీరు 25 ఏజ్ వాళ్ళు ఉన్నారండి, సో 25 మ్యాక్సిమం ఏజ్ ఆర్ బిలో ఉంటే మీకు డిఎడ్లో వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు. సో కొందరు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేస్తున్నారు కాబట్టి మీకు డిఎడ్లో మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది, మీకు ఎలాంటి ఇష్యూస్ లేదు. జస్ట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే
ఏజ్ లిమిట్ వితిన్లో ఉంటే వచ్చేస్తుంది. కానీ ఇక్కడ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారు. డిగ్రీ తర్వాత డిఎడ్ చేసే వాళ్ళు ఉంటారు, బిఎడ్ తర్వాత డిఎడ్ చేసే వాళ్ళు ఉంటారు, పీజీ తర్వాత డిఎడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ 3 క్యాండిడేట్స్కి వస్తుందా రాదా అంటే రాదండి. సో ఎందుకు రాదు ఇప్పుడు చెప్తాను. సో మనము ఇంటర్మీడియట్ తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో 2 ఆప్షన్స్ మనకు డిఎడ్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది. సో మెజారిటీ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు డిగ్రీ చేస్తారు. సో డిగ్రీలో 3 ఇయర్స్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది తెలంగాణ ఈ పాస్ ద్వారా. సో అక్కడ డిగ్రీ అనేది అండ్ మనకేదైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్ అనేది సేమ్ లెవెల్ ఆఫ్ కోర్స్. అంటే సేమ్ లెవెల్ ఆఫ్ కోర్స్ అంటే మనకు డిగ్రీకి ఎంత వాల్యూ ఉంటుందో డిఎడ్ కూడా సేమ్ కేటగిరీ కింద వస్తుంది. సో మీకు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, బిఎడ్లో వస్తుంది, పీజీలో వస్తుంది. అండ్ ఇంకొక డౌట్ రావచ్చు, ఎవరైతే కొందరు పీజీ తర్వాత బీఎడ్ చేస్తారు బీసీ క్యాండిడేట్స్, సో అలా ఇవ్వరు మీకు. మనకు ఒక క్రొనలాజికల్ ఆర్డర్ ఉంటుంది, డిగ్రీ, బిఎడ్, పీజీ. సో ఇలా 3 సక్సెసివ్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇస్తారు ప్రతి దాంట్లో. సో ఇప్పుడు కొందరు పీజీ తర్వాత బీఎడ్ వేస్తారు, కొందరికి ఇవ్వరు, ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ టు లోవర్ ఎడ్యుకేషన్ చేస్తారు. సో అలా చేసిన వాళ్ళకి ఇవ్వరు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారు, మీరు పీజీ తర్వాత బీఎడ్ వేయండి, బీఎడ్ తర్వాత పీజీ వేయండి, పీజీలో వస్తుంది, బీఎడ్లో వస్తుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడేది డిఎడ్. సో డిఎడ్ అనేది లింకప్ దేనికి అవుతుంది, డిగ్రీకి అవుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేస్తారు కదా, సో డిగ్రీలో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో డిఎడ్లో రాదు. సో ఎందుకు రాదంటే డిగ్రీ ఏదైతే ఈ డిఎడ్ ఉందో సేమ్ లెవెల్ ఆఫ్ కోర్సెస్. సో మనకి ఈ పాస్ రూల్ ప్రకారంగా మీరు చేస్తే డిఎడ్ చేయండి, డిగ్రీ చేయండి, మేము ఏదో ఒక కోర్స్కి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. సో ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేస్తారు అండ్ ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేస్తారు. సో డిఎడ్ ఇప్పుడు రెగ్యులర్గా చేసి 2 ఇయర్స్ స్కాలర్షిప్స్ ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ఓపెన్లో అన్న డిగ్రీ చేసుకుంటారు, కొందరు రెగ్యులర్గా చేస్తారు. సో రెగ్యులర్గా మీరు డిగ్రీ చేస్తే ఓన్లీ 1 ఇయర్కి మాత్రమే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, మళ్ళీ 3 ఇయర్స్కి ఇవ్వరు. ఎందుకు, ఈ డిఎడ్లో ఆల్రెడీ 2 ఇయర్స్లో ఇచ్చేసారు, మళ్ళీ మేము 3 ఇయర్స్ ఇవ్వము అంటారు. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి డిఎడ్, డిగ్రీ అనేది ఈక్వివాలెంట్ కోర్సెస్, అంటే ఒకే లెవెల్ ఆఫ్ కోర్సెస్. సో మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళకు ఎవరైతే డిగ్రీలో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే డిఎడ్లో రాదు, డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేసే వాళ్ళకు మీకు వస్తుంది. సో అందుకే చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేస్తారు, డిగ్రీ తర్వాత వాళ్ళు రెగ్యులర్ డిగ్రీ చేస్తా అంటే వాళ్ళకు 1 ఇయర్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అందుకే వాళ్ళు ఓపెన్లో చేసుకుంటారు, ఎందుకంటే ఇంత ఫీజు మేము పే చేసుకోలేము, ఎలాగో గవర్నమెంట్ ఇవ్వదు మనకు ఫీజు రియంబర్స్మెంట్. సో వాళ్ళు ఓపెన్లో చేసుకుంటారు. సో ఓపెన్లో జస్ట్ 2,000 3,000 ఫీజు ఉంటుంది ఇయర్లీ. సో అలా ఓపెన్లో చేసుకుంటారు. మళ్ళీ మీరు పీజీ బిఎడ్లో వస్తాయి. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ అనేది ఒక సెక్షన్, డిగ్రీ డిఎడ్ అనేది ఒక సెక్షన్, బిఎడ్ అనేది ఒక సెక్షన్, పీజీ అనేది ఒక సెక్షన్. సో ఇలా క్రొనలాజికల్ ఆర్డర్లో ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. మనము టీఎస్ ఈ పాస్ కావచ్చు, ఎవరైతే కొందరు స్టూడెంట్స్ ఆల్రెడీ డిఎడ్ చేసే వాళ్ళు కావచ్చు అండ్ డిఎడ్ చేసి డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు ఏవైతే ఫేస్ చేశారో వాటిని కొన్ని తెలుసుకొని నేను చెప్తున్నాను. సో మెయిన్గా అయితే డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేసే వాళ్ళకైతే 100% వస్తుంది. కానీ డిగ్రీలో మీరు 3 ఇయర్స్ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని డిఎడ్ చేసే వాళ్ళు కావచ్చు, పీజీ బిఎడ్లో మీకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకైతే ఇవ్వరు. సో మెయిన్గా ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ మనకు తెలంగాణ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తలేవు. సో అక్కడ కూడా వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ మీకు పీజీలు బిఎడ్లు చేసి కూడా మేము మళ్ళీ డిఎడ్లో ఇవ్వాలంటే ఇవ్వరు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఏజ్ లిమిట్ ఉంటుంది, మళ్ళీ మీరు కోర్సెస్ ఏమేమి చేశారు, సేమ్ లెవెల్లో చేశారా, డిగ్రీలో వచ్చిందా, సో ఇవన్నీ చూస్తారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో మెయిన్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు టీఎస్ ఈ పాస్ ద్వారా మీరు కనుక్కోవచ్చు, వాళ్ళకు కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. సార్ నాకు డిగ్రీలో వచ్చింది, మరి డిఎడ్లో వస్తుందా, పీజీలో బిఎడ్లో నాకు రాలేదు, నాకు వచ్చింది, మరి డిఎడ్లో వస్తుందా, సో అలా కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బిఎడ్లో డిఎడ్లో పీజీలు చేసి డిఎడ్ చేసిన వాళ్ళు, డిగ్రీ తర్వాత డిఎడ్ కావచ్చు చేసిన వాళ్ళకు కూడా మీరు కనుక్కోవచ్చు, క్లారిఫై చేయొచ్చు. సో నేను కొందరిని అడిగి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా నేను చెప్తున్నాను. సో యాజ్ పర్ టీఎస్ ఈ పాస్ రూల్ ప్రకారంగా అయితే ఇవ్వరు.
డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత చేస్తేనే ఇస్తారు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేశాను. సో అది నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో కూడా అటాచ్ చేసి పెడతా. సో అది చూడండి, అది చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇంకా ఏమన్నా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, డిఎడ్కి సంబంధించిన స్కాలర్షిప్స్ కావచ్చు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్గా నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమన్నా ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఎవరైతే నాతో పర్సనల్గా కాల్ మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్కి సంబంధించిన ఐడి కూడా కింద కమెంట్ సెక్షన్లో లైక్ టెలిగ్రామ్ ఛానల్ కిందనే పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.